హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీలో మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే తాజాగా మనకు యూనివర్సిటీ విడుదల చేసింది. సో ఈ యొక్క యూనివర్సిటీలో మనకి మెడికల్ ఆఫీసర్ నుంచి మొదలుకుంటే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డ్రైవర్లు, అదేవిధంగా స్టాఫ్ నర్సు, ఏఎన్ఎంస్ సంబంధించిన అన్ని రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. సో దీంట్లో మనకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. సో కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కేటగిరీలో అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ కేటగిరీలో ఎలిజిబుల్ అయి ఉన్నారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకు రిపోర్టింగ్ డేట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ సోషల్ వర్కర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్ అండ్ డ్రైవర్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి 3 మార్చ్ 2020 రోజు మనకు కండక్ట్ చేస్తారు. అదే రోజు మనకి 10 AM నుంచి మనకు 12 noon వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే డేట్ అయితే మనకు డేట్ అండ్ టైం అయితే ఉంటుంది. అదేవిధంగా మ్యామోగ్రఫీ టెక్నీషియన్స్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించిన ఖాళీలు కూడా మనకి 4 మార్చ్ 2026 రోజు కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకు 10 AM నుంచి 12 noon వరకు అయితే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా స్టాఫ్ నర్స్ అండ్ ఏఎన్ఎం సంబంధించి 5th రోజు మనకు కండక్ట్ చేస్తారు. సేమ్ టైం కూడా మనకు సేమ్ ఉంటుంది. స్టాఫ్ నర్స్ సంబంధించి, ఏఎన్ఎం సంబంధించి దాంట్లో కూడా మనకి 6th మార్చ్ 2026 రోజు కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి మార్నింగ్ 10 AM నుంచి 12 noon వరకు అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న దాంట్లో మనకి ఎలిజిబుల్ అయి ఉన్నారో వారు అందరూ కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న డేట్లలో మనకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రోజే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఆ రోజే మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇమ్మీడియట్గా అయిపోయే ప్రాసెస్ కాబట్టి ఎక్కడ కూడా లేట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కనుక మీకున్న టాలెంట్ ప్రకారం అయితే ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఈ యొక్క వీడియోలోనే చూద్దాం. కాబట్టి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి, చివరిగా చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనం ఏమేమి అప్లై చేయాల్సి ఉంటుంది అంటే, ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే మనకు ఈ వెబ్సైట్లో అంటే యూనివర్సిటీ సంబంధించిన వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్స్ అంటే ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ ఇలాంటి ఏవైతే మనకు ఐడి కార్డ్స్ ఉన్నాయో వాటిని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్కి సంబంధించిన ప్రూఫ్ వచ్చేసి మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ ఉంటే కనుక మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే క్యాస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా దానికి సంబంధించి ఎలాంటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క సిగ్నేచర్ని కూడా మనము అందులో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం హిందూ మతాన్ని ఆచరించేటువంటి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. సో హిందూ మతాన్ని ఆచరిస్తున్న వారు, హిందూ మతస్థులై ఉన్నవారు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు క్లియర్ కట్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరైతే హిందూ మతస్థులు ఉన్నారో వారు మాత్రమే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఉద్యోగాలకైతే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై పోస్ట్ సీల్ నెంబర్ 1 and 6 and 8 అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న మెడికల్ ఆఫీసర్లు, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటరు, అదేవిధంగా మనకి మెడికల్ సోషల్ వర్కర్ సంబంధించి కేవలం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేయాలంటే కనుక అంటే మనం ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ యొక్క విషయాల్ని అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చదవండి. ఆ తర్వాతనే మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కాండి. సో ఇక్కడ ఈ యొక్క ఉద్యోగం సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం సంబంధించి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఓసీ ఓపెన్ కేటగిరీ కింద మనకు 2 పోస్టులు ఉండగా బీసీఏలో మనకి 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఎస్సీ గ్రూప్ 1లో మనకి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వారికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ విత్ బీడీఎస్ డిగ్రీ కూడా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దానిపైన కూడా మనకి అంటే క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రాజెక్ట్లో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వీరికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి 4 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో కూడా మనకి ఓపెన్ కేటగిరీలో 2, బీసీఏలో 1 ఖాళీ, అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 1లో మనకి 1 ఖాళీ అయితే ఉంది. సో వీరికి బీఎస్సీ నర్సింగ్లో మనకి ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి మనం ఖచ్చితంగా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో మనకు రిజిస్టర్ చేసి ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా కమ్యూనిటీ బేస్డ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అది కాకుండా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా జనరల్ నర్సింగ్ కోర్సు 3 years కోర్స్ కంప్లీట్ చేసుకున్నా సరిపోతుంది. అదేవిధంగా మెడికల్ కాలేజ్లో కానీ టెరిటరీ కేర్ హాస్పిటల్లో కానీ పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మనం నోటిఫికేషన్ తెలియజేశారు. సో దీంట్లో మనకి ఏదో ఒకటి ఉన్నా కూడా మనం అప్లై చేసుకోవచ్చు, టెన్షన్ అయితే ఏం లేదు. సో ఇక్కడ ఏఎన్ఎం ఉద్యోగానికి సంబంధించి కూడా నాకు 4 ఖాళీలు అయితే ఉన్నాయి. 4 ఖాళీల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఖాళీలు, బీసీఏలో 1 ఖాళీ, ఎస్సీ గ్రూప్ 1లో మనకు 1 ఖాళీ అయితే ఉంది. సో వీరికి 29,000 శాలరీ రూపీస్ అయితే ఉంటుంది. వీరికి 10th క్లాస్ పాస్ అయిన వారు, అంటే 10th క్లాస్ పాస్ అయిన వారు మాత్రమే ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా 10th క్లాస్ తర్వాత ఏఎన్ఎం లేదంటే ఎంపీహెచ్డబ్ల్యూకి సంబంధించిన ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా మనకు రికగ్నైజ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా గుర్తింపు పొందిన దాంట్లో మాత్రమే చేసి ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మనకి మ్యామోగ్రఫీ టెక్నీషియన్ సంబంధించి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది, ఇంకోటి ఎస్సీ గ్రూప్ 1లో ఉంది. అయితే సో ఇక్కడ మనకి బీఎస్సీ డిగ్రీలో ఖచ్చితంగా డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి చెప్పారు. అది లేకపోతే బీఎస్సీ రేడియోగ్రఫీలో ఇమేజింగ్ అండ్ టెక్నాలజీ సంబంధించిన దాంట్లో కోర్స్ చేసి ఉండాలి. అది కూడా లేకపోతే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా సైన్స్ గ్రూప్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సర్టిఫికేట్ కోర్స్ వచ్చేసి రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ సంబంధించిన కోర్స్ చేసి ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్ తెలియజేస్తారు. దాంతో పాటుగా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే కమ్యూనిటీ బేస్డ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కనుక పనిచేసిన అనుభవం ఉంటే కనుక వారికి ఈ నోటిఫికేషన్ ద్వారా వీరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి మనకు 2 ఖాళీ అయితే ఉన్నాయి. ఒకటి ఓపెన్ కేటగిరీ, ఒకటి ఎస్సీ గ్రూప్ 1లో ఖాళీ అయితే ఉంది. సో వీరికి కూడా ఖచ్చితంగా బీఎస్సీ సంబంధించిన కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. విత్ పీజీ డిప్లొమా ఆఫ్ 2 years డ్యూరేషన్లో మనకు పీజీ డిప్లొమా వచ్చేసి కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో పనిచేసి అంటే చదువుకున్న సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి కూడా మనకి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 2 ఖాళీలలో ఒకటి ఓపెన్ కేటగిరీ, 2 ఎస్సీలో గ్రూప్ 1 కింద ఉంది. సో దీనికి కూడా మనకు బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలని చెప్పేసి చెప్పారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పాడు. ఖచ్చితంగా టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సంబంధించి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 2 ఖాళీలలో మనకి ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది, ఇంకోటి మనకు ఎస్సీ గ్రూప్ 1లో ఉంది. ఇది 45,000 శాలరీ సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో వీరికి ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి ఏదైనా ఒక డిగ్రీ ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా పీజీ వచ్చేసి మనకు డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగం సర్టిఫికేట్ పొంది ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మెడికో సోషల్ వర్కర్ సంబంధించి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 2 ఖాళీలలో ఓపెన్ కేటగిరీ ఒకటి, ఎస్సీ గ్రూప్ 1లో మనకు 1 ఖాళీ అయితే ఉంది. వీరికి కూడా మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వచ్చేసి సోషల్ వర్క్ విత్ మెడికల్ అండ్ సైకియాట్రిక్ స్పెషలైజేషన్లో మనకు చదువుకున్న సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి చెప్పారు. ఎలక్ట్రీషియన్ సంబంధించి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో ఓపెన్ కేటగిరీ ఒకటి, ఎస్సీ గ్రూప్ 1లో 1 ఖాళీ అయితే ఉంది. సో వీరికి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా డిఈఈ లేదా సర్టిఫికేట్ ఇన్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో అవార్డు పొంది ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో తెలియజేశారు. వీరు ఖచ్చితంగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా డ్రైవర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 2 ఖాళీలకు సంబంధించి ఒకటి ఓపెన్ కేటగిరీ, ఒకటి ఎస్సీ గ్రూప్ 1లో ఖాళీ అయితే ఉన్నాయి. సో వీరు కూడా ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా కరెంట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. అది కూడా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ సంబంధించి పొంది ఉండాలి. నార్మల్ విజన్ వితౌట్ గ్లాసెస్ లేకుండా కలర్ విజన్ షుడ్ బి నార్మల్గా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒక్క ఉద్యోగాలకు సంబంధించి 10 రకాల ఉద్యోగాల్లో మనకి దాదాపు 10th క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత సైన్స్ గ్రూప్లో పాస్ అయిన వారు, అదేవిధంగా ఐటీఐ పాస్ అయిన వారు, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వారు, ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 42 సంవత్సరాల వరకు అయితే ఇచ్చారు. సో 42 సంవత్సరాల లోపు ఉన్న వారు మాత్రమే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాలి.
అయితే ఇందులో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా బీసీ వారికి అయితే మనకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఇక్కడ అప్లై చేసేదానికి అంటే ఏదైతే ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేస్తామో దానికి ఖచ్చితంగా ప్రొఫెషనల్ హిందూ వారు మాత్రమే అప్లై చేయాలి అని చెప్పేసి మనకు టీటీడీకి సంబంధించిన దాంట్లో మనకి క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూకి వచ్చే వరకు ఎవరికైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వారికి టీఎల్ కానీ డిఎల్ కానీ ఎవరంటే ప్రొవైడ్ చేయరు. కేవలం మన సొంత ఖర్చులతో మాత్రమే మనం ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఈ యొక్క ఉద్యోగాన్ని మానేస్తే కనుక ఖచ్చితంగా 2 నెలల ముందు ప్రియర్ నోటీస్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేస్తారు. ఈ యొక్క విషయాన్ని కూడా ఈ యొక్క అభ్యర్థులు ఖచ్చితంగా గమనించండి. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు అప్లికేషన్ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ మనం ఫిల్అప్ ఏ విధంగా చేయాలి అంటే ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించిన దాంట్లో మనకి ఖచ్చితంగా ఎవరైతే స్టాఫ్ నర్స్ కానీ, మెడికల్ ఆఫీసర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, మ్యామోగ్రఫీ టెక్నీషియన్స్ కానీ, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్స్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్స్, ఎలక్ట్రీషియన్స్, డ్రైవర్ సంబంధించిన అన్ని ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒకే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ మనకి స్క్రీన్ పైన చూస్తున్నాము. సో మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తామో ఆ యొక్క పోస్ట్ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మన యొక్క పేరు ఏదైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ప్రింట్ అయి ఉందో ఆ యొక్క పేరును మనం ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. మన యొక్క ఫాదర్ నేమ్ ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. ఏజ్ మనకు మేల్ అంటే మేల్, లేదంటే ఫీమేల్ అంటే ఫీమేల్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్, కాలనీ ఉంటే కాలనీ, విలేజ్ ఉంటే విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ సంబంధించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది ప్రజెంట్ అండ్ పర్మనెంట్. ఆ తర్వాత మనకి కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి. ఈమెయిల్ ఐడి మన యొక్క బ్లాక్లో ప్లేస్ చేయండి. ఎస్ఎస్సికి సంబంధించిన మార్క్స్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ప్రింట్ అయిందో ఆ యొక్క ప్రింట్ అవుట్ అయిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయండి. మార్షల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అని చెప్పేసి ఇక్కడ రాయండి. అదేవిధంగా కేటగిరీ మీరు ఏ కేటగిరీ సంబంధించిన క్యాస్ట్లో ఉన్నారో అది యొక్క వివరాలు కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. నేషనాలిటీ వచ్చేసి మనకు ఇండియన్ అండ్ హిందూ కింద రాయండి. ఆధార్ నెంబర్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ ఆధార్ నెంబర్ అయితే ఉందో ఆ యొక్క ఆధార్ రాయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్లో మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయండి. అదేవిధంగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు ఒక పోస్ట్కి అప్లై చేసినప్పుడు ఆ యొక్క పోస్ట్ సంబంధించి రిక్వైర్డ్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ మనం ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మన యొక్క డిగ్రీ ఏముంది, సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో, దాంట్లో ఎన్నిసార్లు అటెంప్ట్ చేశాము, ఎప్పుడు పాస్ అయ్యాము, యూనివర్సిటీ ఏది, దానికి వచ్చిన పర్సెంటేజ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఈ యొక్క యూనివర్సిటీ వచ్చేసి మనకు రిజిస్టర్ అయి ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో అడిషనల్గా ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే కూడా వాటిని ఇక్కడ రాయొచ్చు. ఆ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఏ ప్లేస్లో అయితే వర్క్ చేసాము, ఎక్కడ పని చేసాము, ఎక్కడ నుంచి ఎప్పటి వరకు చేసాము, టోటల్ పీరియడ్ ఎంత ఉంది, నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క డిక్లరేషన్ అనేది మన యొక్క పేరు, మన యొక్క తండ్రి పేరు లేదంటే భర్త పేరు, లేదంటే ఇక్కడ మనకి టౌన్, సిటీ, టౌన్, అదేవిధంగా డిస్టిక్, స్టేటు ఇక్కడ రాసిన తర్వాత మన యొక్క సిగ్నేచర్ని ఇక్కడ రాసి ఈ యొక్క డేట్ అండ్ ప్లేస్ ఇక్కడ రాసేసి మనం ఏ అయితే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనకు సబ్మిట్ అయితే సబ్మిట్ అని రాయండి. ఇక్కడ ఎస్ అని రాయండి. ఒకవేళ సబ్మిట్ చేయకుంటే కనుక నో అని రాయండి. ఇక్కడ నాట్ సబ్మిట్ అని రాయండి. ఇక్కడ నో అని టిక్ చేయండి. సో ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా మనకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా మన యొక్క 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం తీసుకెళ్ళినట్లయితే మనం ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాతనే మనం ఈ యొక్క ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వారికి కూడా ఈ యొక్క వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ తిరుపతిలోని మనకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మనకు తాజా నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్, జై హింద్.